తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో వెనుకున్న ఈ కోటను చూసి మనం ముంబైలో ఉన్నాం అనుకుంటున్నారా? కానే కాదు, మన హైదరాబాద్లోనే ఉన్నాం. బాంబేలో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ పెడతారనమాట. కొంచెం లావియష్గా రిచ్ కనిపిస్తాయి మనకు హౌసెస్. సో అలా డిజైన్ చేసి ఈయన కట్టారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చూసిన తర్వాత షాక్ అవుతారు డెఫినెట్గా. బట్ షాక్ అవ్వకముందే పైన తమ్నేల్లో కూడా ఉంటుంది కాబట్టి నువ్వు చెప్పేది ఏందిరా నన్ను కూడా అంటారు కాబట్టి సో చెప్పేస్తున్నాను అనమాట. 25 years అయిపోయింది ఆది రిలీజ్ అయిపోయి. సో 25 years అయిన సందర్భంగా వివి వినాయక్ గారిని కలవటానికి వచ్చాం మనం. వివి వినాయక్ గారి సినిమాలు, వివి వినాయక్ గారి కథ, ఆయన చూపించే ఆ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ కానీ లేకపోతే ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సినిమాలు తీసే ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కూడా ఆయన సినిమాలు చూసి హ్యాపీగా నిద్రపోతారనమాట. అంటే అంత నవ్వించే సినిమాలు అదుర్స్ చెప్పాలంటే. ఆయన ఓపెన్గా ఒకసారి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ కోటను చూడటానికి వెళ్తున్నాం, చూశారు కదా. సో రాగానే ఇదంతా గ్రీనరీ. ప్రీవియస్ వినాయక్ గారిని అడిగితే మనకి ఎందుకులే ఇవన్నీ, ఇన్ని ఎలివేషన్స్ అవసరమా, వద్దులే అని చెప్పారు. కానీ వినాయక్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, ఈసారి తెలియాలి సార్, మిమ్మల్ని ప్రేమించే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు డైరెక్టర్స్లో ఒక ఇద్దరు ముగ్గురిని మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాము. అంటే వాళ్ళకు కూడా హీరో ఇంచుమించు హీరోకి తగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండుంటుంది. ఒక రాజమౌళి గారు, మన సందీప్ రెడ్డి వంగ గారు, తమిళ్లో లోకేష్ కనకరాజు, ఇలా కొంతమందికే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బట్ నిజంగా చెప్పాలంటే హీరోస్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ టైమ్స్లో ఆది కావచ్చు, చెన్నకేశ్వర రెడ్డి కావచ్చు, దిల్ కావచ్చు, అండ్ బన్నీ కావచ్చు, నాయక్ కావచ్చు, అండ్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150, సో సాంబా అండ్ అదూస్, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అనమాట. అంటే ఒక హీరో యొక్క ఆ బాడీ లాంగ్వేజ్, ఆ హీరోకి తగ్గ ఎలివేషన్ ఇవ్వగలిగిన ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి డైరెక్టర్ ఎలా ఉన్నారో చూడాలని ఎంతోమంది ఫ్యాన్స్ అడుగుతుంటే డెఫినెట్గా ఆయన లైఫ్ స్టైల్ చూపిద్దామన్న ఫిక్స్ అయిపోయాం ఈసారి. సో కనిపిస్తుంది అక్కడ మీకు బ్యాక్ బెంచ్. సో వినాయక్ గారు అప్పుడప్పుడు రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు ఒక మంచి పడవల కనపడుతుంది, షిప్ లాగా. సో వినాయక్ గారు బెంచ్ ఇది. సో వినాయక్ గారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ ఛత్రపతి హిందీ తర్వాత మళ్ళీ ఇంకా సినిమాలు తీయలేదు ఆయన కూడా. తర్వాత సీనయ్య ద్వారా హీరోగా ఎంట్రీ ఇద్దాం అనుకున్నారు, మళ్ళీ తర్వాత కూడా ఆగిపోయింది. అంటే ఇప్పుడున్న సినిమాలకి అప్పుడున్న సినిమాలకి చాలా డిఫరెంట్ ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన మెగాఫోన్ పట్టుకుంటే అలాంటి సినిమా తీయగల దమ్ము అండ్ అలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి వినాయక్ గారి దగ్గర. అక్కడ కనపడుతున్నారు ఆయనే ఒక బన్నీ, ఆయనే ఒక ఆది, ఆయనే ఒక చెన్నకేశ్వర రెడ్డి, ఆయనే ఒక నాయక్. సో అలాంటి ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే ఇలా డైరెక్టర్ అండ్ రైటర్ కూర్చుంటే సినిమాలు ఎంత బాగొచ్చాయో మనం చూసాము. ఆయనే అదుర్స్, ఆయనే ఛత్రపతి. ఆది వచ్చి 25 years అయిపోయింది అనమాట. ఆది నిజంగా చెప్పాలంటే స్క్రీన్స్ చినిగిపోయినాయి అనమాట. అలాంటి ఆది సూపర్ డూపర్ హిట్. ఆయన కెరీర్లో కూడా అదే ఫస్ట్ సినిమా. చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని అంత ఎలివేషన్ చేసి చూపించిన డైరెక్టర్ ఇంకెవరు ఉండరు. ఫస్ట్ ఫిలిం బహుశా ఇప్పుడు వరకు ఈ మధ్య వచ్చిన 2-3 సినిమాలు తప్పితే ఆ రేంజ్ లో చూపించిన హీరో డైరెక్టర్ మాకు కనిపించలేదు సార్. ఓపెన్ గా కొన్ని ఒప్పుకోవాలి కాబట్టి. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇప్పుడు ఆది రిలీజ్ అయినప్పుడు కూడా మళ్ళీ అది రిలీజ్ చేయలే. ఒకే ఒక్క సంధ్యలోనే జరిగింది. ఓవరాల్ గా రిలీజ్ చేయలే. ఏదో టెక్నికల్ రీజన్స్ ఐ డోంట్ నో. అప్పుడు అనౌన్స్ చేశారు, తర్వాత అవలా. ఓకే అలా ఒకసారి అలా అయింది, ఇలా వచ్చేద్దాం. ఏంటి సార్ ఇదంతా ఎవరిది? నిలిత్ అని ఒక కొత్త ఆర్టిస్ట్, వంశీపేటపల్లి ఉన్నాడు కదా డైరెక్టర్, వాళ్ళ పెద్దనాన్నగారు అబ్బాయి, వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి. ఓకే ఓకే.
నేను ఎందుకో ఒకసారి వంశీబేడిపల్లి వాళ్ళ ఫ్లాట్కి వెళ్తే చూసి నాకు బాగా నచ్చింది. అప్పుడు అనిపించింది కదా, ఓకే ఓకే అనిపించి అప్పుడు సరదా కట్టాం. ఓకే ఓకే. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇదా పార్కింగ్ తర్వాత ఇది ఏంటంటే నాకు నా ఫ్లోర్ మీటింగ్స్ అదంతా. ఓకే. ఫ్రెండ్స్ వచ్చిన ఎవరిని వచ్చి కూర్చోవడానికి. సో ఇలా కూర్చునే ఓపెన్ ప్లేస్ మేము ఎక్కడ చూడలేదు సార్. డిజైన్ లోనే వచ్చింది. నో ఏసీ, నో ఫ్యాన్స్, హ్యాపీగా ఫ్రీ బయట నుంచి గాలి వచ్చేస్తూ ఉంటుంది. గాలి కూడా వస్తుంది అప్పుడప్పుడు. సూపర్. సో పైకి వెళ్దామా సార్? సో ఇలా వస్తే ఇది ఈ కోటను ఇంతవరకు ఎవరు చూపించలేదు సార్. నేను థ్యాంక్ యూ సో మచ్. కాదు, నువ్వే చూపించిన ఇల్లు నాకు. ఏంటి సార్ ఈ ఫ్లోర్ చాలా డిఫరెంట్ గా ఉంది. చేసాడు అలా, అంతేనా? ఓకే. సో ఇదంతా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది పోర్చుగల్లో ఒక హ్యాండ్ మేడ్ డిజైనర్ ఉన్నాడు. ఓకే. అతను ఇవి చేస్తాడట. ఓకే. అతనితో కొన్ని ఆర్టికల్స్ చేయించాడు అప్పుడు అతను. ఓకే ఓకే. కానీ చాలా టైం బట్టి ఉంటుంది కదా. చాలా. ఏంటి సార్ అది స్టోన్? ఏంటి అది? మామూలే, నార్మల్ స్టోనే. నార్మల్ అంటే అతను ఎలా చేశాడో మనకు తెలియదు కానీ అవి మామూలు స్టోన్స్ అవి. ఓకే. అంటే లావు దీన్ని పగలగొట్టి చేసింది అనుకుంటా. ఓకే ఓకే. లైట్ వేస్తే డైమండ్ లుక్ వస్తుందేమో నైట్, అంతే కదా? ఓకే. అందంగా ఉంటుంది అంతే. సో కానీ స్ట్రాంగ్ గా కూడా ఉంటుందా అంతే? ఓ, వాళ్ళే వచ్చి ఫిక్స్ చేశారు అవన్నీ. ఓకే ఓకే ఓకే. సో ఇదంతా లివింగ్ ఏరియా, ఈ ఫ్లోర్ అంతా ఒకే ఫ్లోర్లో అందరం ఉంటాం అంతా. సో ఎంత బిజీగా ఉన్నా కానీ ఒకటే డైనింగ్ టేబుల్, ఇక్కడే టీవీ చూస్తారు ఇంకా, అంతేనా? సూపర్. సో ఇదైతే మొత్తం లివింగ్ ఏరియా అనమాట. కింద ఫ్లోర్ మీరు చూసేసారు ఆల్రెడీ, అది సార్ మీటింగ్ ఏరియా. సో స్టెప్స్ మీద కూడా వెళ్ళిపోవచ్చు మనం. ఇటు నుంచి ఒక ఎంట్రన్స్. ఇది స్టెప్స్. ఓకే, ఇది స్టెప్స్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఇవి మామూలు స్టోన్స్, నార్మల్ స్టోన్స్ ఇక్కడవే. ఓకే. సో ఇది పెట్టి ఇలా పెట్టేశారనమాట. తను ప్రతిదీ కూడా హీఈస్ వెరీ పర్టికులర్. ఓకే. ప్రతిదీ సెలెక్టివ్గా అలాగేదో చేస్తాడు. ఓకే. చాలా మొండి. అలా వచ్చేసింది అనమాట ఇది. చాలా మొండి అంతే ఆర్కిటెక్ట్. ఓకే ఓకే. సో ఇది కూడా తనే తెప్పించాడు ఎక్కడి నుంచో. ఓకే. ఒక స్పెషల్, ఇది కూడా రేర్ పీస్. రేర్ పీస్. అక్కడికి ఇవి కూడా సీలో వేసి ఫస్ట్ ఈ కాపర్ షీట్స్ అటువి. ఓకే. సీలో వేస్తారు. ఓకే. వేసి అవి సీలో బాగా ఇదైపోయిన తర్వాత దాన్ని తీసి స్లైస్ లా కట్ చేస్తాడు. ఓకే. ఇది కూడా పోర్చుగల్ అతను చేసింది. ఓ, ఆ 3 షీట్లు. ఓకే. దానికి తగ్గట్టుగా డిజైన్ చేశాడు పూజ గది అదంతా కూడా. ఓకే ఓకే ఓకే. దీనికి ఏదైనా ఉందా సింబాలిక్ గా? ఇది ఒక స్పెషల్ పీస్. ఆ స్టోను ఇది అన్ని దానికి మ్యాచింగ్గా ఇది, అంటే ప్రతి కార్నర్ అతను చేశాడు. ఓకే. కానీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సార్. అవును. అండ్ ఇంకోటి ఓపిక ఉండాలి, మీకు ఓపిక ఉండాలి. ఎప్పుడవుతుంది అనుకుండా. సో ఇల్లు కట్టే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎప్పుడు తెస్తావు ఎప్పుడు పెడతావు, ఎప్పుడు తెస్తావు ఎప్పుడు పెడతావు, బట్ టైం ఇవ్వాలి. అవును. లోపలికి వస్తే వినాయక్ గారు, ఇది మీ ప్రపంచమా? నా బెడ్రూమ్. ఓకే. సో వినాయక్ గారు బెడ్రూమ్ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నారు ఆయన కూడా. చాలా బాగుంది ఇది. కానీ ఏం సార్ ఇంటీరియర్స్కే 4 years పట్టిందని విన్నాను నేను ఈ హౌస్కి. ఎక్కడన్నా విన్నా బయట. అలా అని కాదు, జరిగింది అప్పుడు. అతనికి ఇచ్చిన తర్వాత నేను రాలా, ఏదో చూపించడం నచ్చింది నచ్చలేదు చెప్పడం అంతే. ఓకే, అంతే. ఎస్ ఆర్ నో, టక 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 టక. సో ఈ ఐడియా ఎవరికైనా వస్తుందా అండి? టీవీ యూనిట్ పైన కూడా అంత న్యాచురల్గా ఎవ్వరు పెట్టుకోరు అట్లా. ఏం చూడండి, దానికి మళ్ళీ లైట్ రావడానికి పైన ఒక గ్లాస్ పెట్టాడు. నేనన్నా ఇందుకే బాబు ఇంట్లో ఇవన్నీ అంటే నాకు ఐడియా నచ్చింది. ఓకే. కానీ అవుతుందని అనుకోలేదు, చాలా టైం పట్టేది ప్రతిదీ. అవునా? ఎందుకంటే యూజువల్గా ఎవరన్నా మెమోంటోస్ అవి పెట్టుకుంటారు టీవీ యూనిట్ అంటే. గ్రీనరీ వేశారు నీట్గా, మనీ ప్లాంట్ చెట్లు. నీకు విషయం తెలుసా, అతను మా ఫోటో పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు అతను. మాది నా ఫొటోస్, ఫిల్మ్ సంబంధించిన స్టిల్స్ అసలు ఎక్కడ లేవా మీవి? వద్దంటాడు. అది మీరు ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో పెట్టుకోండి, ఇక్కడే వద్దు అంటాడు. అసలు అతను ఒక టైపు.
సరే నీకు నచ్చినట్టు నీ ఇంట్లో మేము ఉంటాం అని చెప్పి. ఓకే, నార్త్ ఈస్ట్ అనమాట ఎంట్రన్స్ సీట్ హౌస్కి. ఓకే ఓకే. సో పైకి వెళ్దాం ఒకసారి. పైన అంతా జిమ్ము. అంటే తను చూపించిన తర్వాత డిజైన్ వద్దని అనలేము, అంత బాగా చూపిస్తాడు, అంత బాగా చేస్తాడు. ఓకే ఓకే ఓకే. సో జిమ్ ఇంట్లోనే చేస్తారు హ్యాపీగా. నేను నాకు కాదు, మా అబ్బాయిది ఈ ప్లేస్, మా అబ్బాయిది ఈ ప్లేస్ వరకు. సో నెక్స్ట్ హీరోగా ఏమైనా ఎంట్రీ ఇస్తున్నారా? అసలు ఇంట్రెస్ట్ లేదా తనకి? సినిమా ప్రపంచం లేదు, సినిమాలు చూస్తాడు, అన్నీ ఉంటాయి. ఓకే, తను చేసుకుంటూ ఉంటాడు, తన ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేది ఆడుకుంటూ ఉంటారు అలా. ఓకే ఓకే ఓకే. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ అతను, అంతేనా? చిన్నోడు ఇప్పుడు ఏజ్ ఇప్పుడు 18 అనుకుంటా. 18. సో పాప పెద్దది. ఇంకో ఇది వచ్చి నిర్మలాదేవి మాతాజీ. ఓకే, నేను సపరేట్గా మీరు పూజ చేస్తారు? నేను చేస్తాను. ఓకే ఓకే. ఏ స్టేట్లో ఉంటారా? ఈవిడ ఎగ్జాక్ట్ నాకు తెలియదు కానీ పూణే అక్కడ. ఓకే ఓకే. ఆ తర్వాత ఇప్పుడు లేరు ఆవిడ. ఇటలీలో ఆవిడది కబెల్లా అనే ఒక ప్లేస్ ఉంటుంది ఇటలీలో. ఓకే, అక్కడ ఆవిడ డాక్టర్ గారు ఉన్నారు ఒక ఆయన అంటే నీకు తెలుసు కదా, అప్పుడు సీనే సినిమా. అవునవునవును. అప్పుడు లైపోసెక్షన్ చేసి ఒక ఇంటెస్టైన్స్ సంథింగ్ ఏదో అయింది, ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్స్ అలా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ 5-6 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడ్డాడు హెల్తీగా. ఓకే ఓకే. దాని తర్వాత ఒక సర్జరీ. ఓకే, అప్పుడు ఇట్స్ మేజర్ సర్జరీ. నాకు ఇప్పుడు మామూలు అయ్యాను. అప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారని ఆయన డివోటీ ఆయన. ఓకే, ఆయన నాకు అలవాటు చేశారనమాట అప్పుడు. ఓకే. అంటే ఏం తిన్నా మోషన్స్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. దాన్ని అదేంటో అర్థమే అలా దాన్ని టెస్ట్లు అవి చేసి తర్వాత ఏదో సమ్ ప్రాబ్లము. ఓకే, చాలా మేజర్ సర్జరీ. దేవుడి దేవాళ్ళు సెట్ అయింది. అవునవును, ఇండస్ట్రీ అంతా ప్రే చేసింది, హీరోస్ అందరూ వచ్చారు ఇక్కడికి, చూసాము. అంటే నిజంగా బయట అది అప్పుడు మాతాజీని నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే అప్పటి నుంచి చేసుకుంటాం. ఏం ఉండదు, జస్ట్ కూర్చుని ప్రార్థన చేయటం అంతే. వాళ్ళ నన్ను బట్టి ఉంటాం, ఒక నమ్మకం అంతే. అంతే. సూపర్, గ్రేట్. నేను అడగకూడదు అనుకున్నాను, బట్ మీరే అంటే ఫ్యాన్స్కి చెప్పారు. నిజంగా యా, గ్రేట్. అది ఓపెన్ టెర్రస్, ఇదంతా ఓపెన్ టెర్రస్. అదొక కిచెన్ గార్డెన్ లాగా వెనక. ఓకే, అంటే మొత్తం అంతా మా పాప ఇంట్రెస్టింగ్గా అన్ని సీడ్స్ అవన్నీ తెప్పించుకుని చేసుకుంటూ ఉంటుంది. ఇంట్లోనే వెజిటేబుల్స్ అని వస్తాయా? రావు, కానీ తనకిష్టం. ఓకే, మా పాప వచ్చి చేసుకుంటుంది. సరే ఎండలో ఉంటుంది కదా కాసేపు అయినా, అవును అని అంటే తన ఇష్టం. కానీ ఓపెన్ స్పేస్ ఎక్కువ, దేవుడికి పువ్వులు మాత్రం వస్తాయి. ఓ, కానీ ఇంత ఓపెన్ స్పేస్ ఉంచితే మెయింటైన్ చేయడం కూడా కష్టం కదా సార్? కష్టమేనా? ఏమో, నాన్న పట్టించుకున్నది. ఎందుకంటే నా రూము కింద ఫస్ట్ ఫ్లోర్ తప్ప ఇదే ఫంక్షన్ హాల్ లాగా ఉంది, పైన మళ్ళీ పార్టీ చేసుకోవడానికి ఇంకొక ఫ్లోర్ కూడా ఉంది. కానీ ఎప్పుడు జరగవు, ఒక్కరోజు కూడా. ఊరికి అలా వేసి ఉంచారు, ఇన్ ఫ్యూచర్ అవసరం అవుతుంది. ఏదో చేసాం అంతే. తన డిజైన్ నేను చెప్పే కదా. ఓకే, కానీ చాలా మంది హీరోస్ సినిమా వాళ్ళు మన ఇంటికి వస్తుంటారు కదా, వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఆర్కిటెక్ట్ ఇదంతా ఇంటీరియర్స్ చూసిన తర్వాత నచ్చుద్ది, బాగుంది అంటారు. సినిమా వాళ్ళు అంటేనే కొంచెం ప్రైవసీ ఎక్కువ కోరుకుంటున్నారు ఇప్పుడు. సో ఇంట్లోనే ఫంక్షన్ హాల్ అన్ని పార్టీ అన్ని పెట్టుకుంటున్నారు కదా. ఫంక్షన్ హాల్స్ అయ్యేం కాదు, ఇదేంటంటే వ్యూ కోసం చేసింది. ఓ, ఇదంతా. ఓకే ఓకే ఓకే. అంటే మా పెద్ద ఫ్యామిలీ, నాకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ వచ్చినా కూడా హ్యాపీగా వాళ్ళు ఆడుకోవడానికి అంత పిల్లలందరూ చేయడానికి అనే మైండ్తో కట్టా. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఐటీసీ, కోహినూరు. బాగుంటుంది, నైట్ వ్యూ బాగుంటుంది కదా ఆఫ్టర్ 7. సూపర్గా ఉంటుంది. అలా కూర్చొని
గంటలు గంటలు కూర్చొని ముచ్చట్లాడుకోవచ్చు. దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే బాగుంటుంది. మేమేం చేయం. నన్ను షిఫ్ట్ అయిపోమంటారా? హ్యాపీగా. కానీ ఎక్కువ బాగా ఇష్టపడేది ఎవరు? మీ ఇంటికి వచ్చిన వాళ్ళలో ఎన్టీఆర్ గారు, బన్నీ గారు, ప్రభాస్ గారు ఇంత బాగా ఈ హౌస్ని? అలానేం కాదు, బాగుందంటారు అందరూ. ఓకే, టేస్ట్ బాగుందంటారు. ఆ, ఓకే, అంతేనా? అంతే. ఏంటి ఇంత పెద్ద ఇంట్లో హోమ్ థియేటర్ కట్టలేదు అనుకుంటున్నారా? అది కింద ఉంది. సో ఇక్కడ మీరు లోపలికి వస్తే హోమ్ థియేటర్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది సార్. సార్ ఫర్నిచర్ కూడా అతనే తెప్పించారా? ఆ? ఫర్నిచర్ కూడా? అవును. ఆ? ఉమ్. ఎంత, ఎక్కడి నుంచి ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంది. ఇడ్లీ. ఇటలీ. ఉమ్. దిస్ ఈజ్ యువర్ చైర్. అలానేం కాదు, ఓకే. అందంగా చేశాడు అంతే. అలాగా పర్టికులర్గా ఇదేం కాదు. సో డోర్స్ డిఫరెంట్గా పెట్టారు. ఆ, అన్నీ బాగా తీర్చాడు. ఓ, ఇది హోమ్ థియేటర్. ఇది హోమ్ థియేటర్. యూజువల్గా మనం హోమ్ థియేటర్స్ అంటే రెక్లైనర్ సీట్స్ వస్తాం, పడుకొని చూడవచ్చు. అంతేనా సార్? అంటే నేను ఎక్కువ పిల్లల కోసం చేశా. అంటే పిల్లలందరూ ఎంతమంది వచ్చినా సీట్ల కోసం కొట్టుకోకుండా హ్యాపీగా చూడొచ్చు. ఓకే ఓకే, చూస్తుంటారు అప్పుడప్పుడు రెగ్యులర్. ఈ సరికొత్త ప్రపంచాన్ని మా ఛానల్లో మేము చూసి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆది సినిమా రిలీజ్ అయ్యి 25 years అయింది కాబట్టి దానికి సంబంధించిన చాలా చాలా విశేషాలు అడుగుదామని వివి వినాయక్ గారి ఇంటికి వచ్చాం. దానిలో భాగంగా ఈ చిన్న ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి చూపించే చిన్న ప్రయత్నం అనమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.